క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. వెంటనే ఆ జను సమూహములను తాను పంపివేసినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుండి 33 వచనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు నీళ్ళ మీద నడుచుచు అలను చూసి భయపడి పడిపోసాగినప్పుడు ప్రభువు ఒక మాట అంటూ ఉన్నాడు. అదేమిటంటే, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని. ప్రియమైన వారులారా, ఈ యొక్క సందేశంలో ఇది మూల వాక్యముగా మనము చూసినట్లయితే, అల్పవిశ్వాసులమైన మనము కూడా ఈ లోక విశ్వాస యాత్రలో పడిపోచున్నట్లుగా మనము తెలుసుకొనవలెను. ఎందుకనినా ప్రభువు మనకిచ్చినటువంటి భరోసా ఎంతో గొప్పది. అయినప్పటికీ మనం అనేక పర్యాయములు పడిపోవచ్చు ఉన్నామని మన బలహీనతను మనము గ్రహించవలెను. కాబట్టి నిలిచి ఉన్నవాడు పడిపోకుండా ఉండుటకు లోకమును చూచి లోకములో ఉన్నటువంటి భయములను వాటి వలన భయపడి పడిపోకుండా ప్రభువు మనకిచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని గట్టిగా చేపట్టి ఈ యొక్క జీవిత యాత్రలో విశ్వాస జీవితంను జయించవలనని ఈ వాక్యము మనము గ్రహించవలననేదే కాకుండా ప్రభువు మనను హెచ్చరించుచున్నాడు. ప్రభువు మన విశ్వాస యాత్ర యందు తోడై ఉండి జయమును అనుగ్రహించునుగాక.